షలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాటని ఈరోజు మనం చూడగలుగుతున్నాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును. ఇక్కడ ఆ యొక్క మొదటి భాగములో అప్పుడు అని ఉంది కదండి. అంటే మన దేహమునకు ఆరోగ్యము లేకపోతే మన ఎముకలకు సత్తువ కలగాలంటే అనగా మన యొక్క దేహానికి చక్కని ఆరోగ్యము, మన యొక్క మనస్సుకు విశ్రాంతి కలగాలంటే మనం చేయవలసిన పనిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క 7వ వచనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 7వ వచనంలో ఏమి రాయబడి ఉందనగా, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క మనకున్న జ్ఞానమును బట్టో, ఆస్తిని బట్టో, లేకపోతే స్టేటస్ని బట్టో విర్రవేగటం కాదు, లేకపోతే గర్వంతో లేనిపోని ఆలోచనలు చేయటం కాదు. నేను జ్ఞానినండి అనుకోకుండా ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి లేకపోతే నీ జ్ఞానిని కదా అని ఎగో చూపించడానికి సంబంధం ఉందంటే ఉంది, అంతా ఉంది, నాకు నేను అంతా చేయగలను, ఎవరితో నాకు పని ఏంటనుకుంటే అప్పుడు నీకు ఆ దేవుడు అవసరం కూడా ఉండదనుకుని ఒక ఆలోచన నీకు రావచ్చేమో. కాబట్టి ఆలోచన ఉండి కూడా నేను జ్ఞానిని, నీకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను అనే ఆలోచన లేకుండా నాకున్న సమస్తమును దేవుడిచ్చినదే, దేవుని కృపలను నేను పొందుకున్నాను కాబట్టి ఆయన దగ్గర నేను విధేయత కలిగి ఉండాలి, ఆయన సన్నిధికి భయపడాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలనే ఆలోచన చేసినట్లయితే నిజముగా అప్పుడు మన దేహమునకు మనము కోరుకోకుండానే దేవుడు ఒక చక్కని ఆ యొక్క ఆశీర్వాదమును మేలును దయచేటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదము మేలును పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే, ఆయన చిత్తమునకు తల వంచటమే మనం చేయవలసిన ఆ యొక్క మార్గముగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే, గాయములు కొట్టువాడు ఆయనే. సమాధానము లేని పరిస్థితి, శాంతి లేని పరిస్థితి, నెమ్మది లేని అనేకమైన సమయాలు మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. అయితే మన తండ్రి సమాధానాన్ని కర్త కాబట్టి సమాధానమునిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు ఆయన మాత్రమే, ఆయనకి మాత్రమే అది సాధ్యము. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే అటువంటి సమాధానం పొందుకుంటకు మనము మనకి విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ లోకం నుండి వేరుపరచబడి శరీరాశలను వదులుకొని ఈ యొక్క లేకపోతే ఈ యొక్క సాంప్రదాయాలకు విరుద్ధంగా మనముగా దేవునితో అంటుకట్టబడి ఆయన సన్నిధిని మాత్రమే గణపరుస్తూ ఆయనకు మాత్రమే భయపడుచు ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే అవకాశం మనకు మెండుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే ఈ స్థితిని మనం పొందుకోగలుగుతాం. తప్ప దేవుడంటే భయం లేనుడికి, దేవుడంటే భక్తి లేనుడికి ఇంకేముంటుందండి? అంతా కూడా లోకముతో స్వేచ్ఛ, లోకముతో స్నేహము, లోక శరీరాశులతోనే అతని జీవితం అంతా గడుపుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు మనం ఏమీ చూడలేము. కానీ దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగిన వ్యక్తులు మాత్రము ఇటువంటి గుణగణాలన్నీ కూడా మనము చూడగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క యోబు గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనంలో సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిని కలిగి నిండు ఆయుష్యముతో మృతునందును. ఏంటంటే సంపూర్ణ సౌఖ్యము, నెమ్మది ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు మాత్రమే ఈ యొక్క మాటలు వారికి చెందుతాయని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవి. ఆ ఇంపైన మాటలు దేవుని దగ్గర మాత్రమే మనకి దొరుకుతాయి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనం నిత్యము కూడా ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే కనుక ఆ ఇంపైన మాటలు, ఆ యొక్క సొంపైన పరిమళ తైలము యొక్క సువాసన ఆ వాక్యంలో నుండి మనం గ్రహించగలుగుతాం. అప్పటి మనకి నెమ్మది, శాంతి, సమాధానం. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, మన యొక్క ఆరోగ్యాలకు లేకపోతే మన యొక్క స్థితికి ఆ యొక్క ఆశీర్వాదమును మేలును పొందాలంటే
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఒకే ఒక మార్గము, ఆయన వాక్యమునకు లోబడి జీవించడమే. కాబట్టి అటువంటి కృపను మనం అందరం పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిందాం. అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామనికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము అయోగ్యులము నాయన, నీ ఒక వాక్యమును వింటకు, నీ మాటలు వింటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఒక దేహమునకు సత్తువ, ఎముకలలో ఆరోగ్యం ఉంటుందని, నెమ్మది, శాంతి, సమాధానం ఉంటాయని, ఇంపైన మాటలు సంతోషం ఇస్తాయని నీ యొక్క వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. నీ యొక్క ఇంపైన సువాసన గల ఆ మాటలకు తండ్రి ప్రభా మిమ్మల్ని లోబడి జీవించి కృపను దయచేయండి. నాయన ఎప్పుడు నీ మాటలతో, ఎప్పుడు నీ పాటలతో నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ తండ్రి ప్రభా ఆ యొక్క మహిమ రాజ్యంలో తండ్రి ప్రభా ఆ యొక్క స్తుతి వస్త్రాలతో నీ చెంత చేరి కృపను దయచేయమని వాక్యమును విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఆ యొక్క మేలును, ఆ యొక్క మధురమైన సంతోషమును దయచేయమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. దేవుని